వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో ప్రకంపనలు రేగాయి. మంత్రి సురేఖ భర్త కొండా మురళి హాట్ కామెంట్స్ అగ్గిరాజేశాయి. కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డిపై కొండా మురళి తీవ్ర విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు భగ్గుమంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే నాయిని క్యాంపు కార్యాలయంలో అత్యవసర భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ పరువును రోడ్డు మీద వేయకూడదని ఎమ్మెల్యే నాయిని హితవు పలికారు. ఏదైనా సమస్యలుంటే కూర్చుని మాట్లాడుకోవాలని సూచించారు. పార్టీకి లోబడి పనిచేయాలన్న నాయిని పార్టీకి నష్టం జరిగేలా మాట్లాడకూడదన్నారు. ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి. ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే హాట్ కామెంట్ చేశారు. సొంత పార్టీ నేతలపైనే అనేక ఆరోపణల విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్లో రాజకీయ దుమారం కొనసాగుతుంది. నిన్నటి నుంచి కూడా వరంగల్ జిల్లా కాంగ్రెస్లో ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎమ్మెల్యేలు ఎటువంటి రియాక్షన్ ఇవ్వబోతున్నారు, కొండా మురళి, కొండా సురేఖ మళ్ళీ ఏం మాట్లాడతారంటూ జనంతో పాటు కాంగ్రెస్ శ్రేణులో చాలా ఆసక్తికరంగా చర్చ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్నటి నుంచి కూడా హైకమాండ్ కావచ్చు, కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుంది, కొండా మురళి, కొండా సురేఖ మళ్ళీ ఏం మాట్లాడబోతా ఉన్నారు, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి కొండా వ్యాఖ్యలకు సంబంధించి ఎట్లా స్పందించారనే చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో నిన్న కొండమురళి చేసినటువంటి వ్యాఖ్యలు గమనిస్తే టీడీపీ పార్టీలో కొనసాగించి సీఎం చంద్రబాబును, టీడీపీ పార్టీని భ్రష్టు పట్టించారని పరోక్షంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరిని టార్గెట్ చేస్తూ ఆయన తీవ్ర విమర్శలు చేసినటువంటి పరిస్థితి కలుగుతుంది. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఉద్దేశించి 75 ఏళ్ల దరిద్రుడు ఎన్నికలప్పుడు వచ్చి నా కాళ్ళు పట్టుకొని గెలిపించాలని, సహకరించాలని కోరాడు. ఇప్పుడు ఇవాళ నీచపు రాజకీయాలను పరకాలలో కొనసాగిస్తున్నట్టుగా కొండా మురళి, రేవూరి ప్రకాష్ రెడ్డి టార్గెట్ చేస్తూ విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే కొండా మురళి ఎందుకు భ్రష్ట్ అయ్యారు, ఎందుకు కొండా మురళి సొంత పార్టీ నేతలనే టార్గెట్ చేశారని రాజకీయ విశ్లేషకులు చర్చ కొనసాగుతున్నప్పుడు కూడా గత కొద్ది రోజులుగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు, మంత్రి కొండా సురేఖ, మురళీధర్కు కొంత గ్యాప్ ఉంది. పార్టీ సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కావచ్చు, ఎన్నికల సమయంలో ఒకరికొకరు సమన్వయం లేకపోవడం కావచ్చు, ఎంపీ ఎన్నికల్లో సమన్వయం లేకపోవడం కారణంగానే మంత్రి కొండా సురేఖకు, ఎమ్మెల్యేలకు పసుకొడైనటువంటి చర్చ కొనసాగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ వ్యవహారాన్ని అంతా కూడా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు నిన్న కొండా మురళి ఏం మాట్లాడారు, ఎవరెవరిని టార్గెట్ చేశారు, ఎందుకు చేయాల్సినటువంటి పరిస్థితి కూడా పూర్తిగా కొండా మురళి మాట్లాడినటువంటి ఆ వీడియో క్లిప్పింగ్లను కూడా సేకరించి హైకమాండ్కు పంపినట్టుగా తెలుస్తా ఉంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడ మీటింగ్ పెట్టుకుంటారు, ఏం మాట్లాడతారనే చర్చ కొనసాగిన నేపథ్యంలోనే హుటాహుటిన హైదరాబాద్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య కావచ్చు, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి హన్మకొండకు చేరుకున్నారు. హన్మకొండలోని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో మధ్యాహ్నం 12:30 నుంచి 2 గంటల వరకు అత్యవసర భేటీ కొనసాగిన పరిస్థితి కనబడుతుంది. ఈ భేటీలో స్టేషనర్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కూడా సంబంధించినటువంటి చైర్మన్ ఇనిగాల వెంకటరామరెడ్డి, వరంగల్ మేయర్ సుధారాణి, వరంగల్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు స్వర్ణ, నాయన్ రాజేందర్ రెడ్డి పాల్గొనే పరిస్థితి కనబడుతుంది. చాలా కీలకంగా ఈ భేటీ కొనసాగినట్టు తెలుస్తుంది. కొండా మురళి, కొండా సురేఖ ఎందుకు ఇట్లా వ్యవహరిస్తున్నారు, సొంత పార్టీ నేతలనే ఎందుకు టార్గెట్ చేస్తారు, సొంత పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇతర పార్టీలకు ఎందుకు అస్త్రంగా మారుతున్నారంటూ కూడా ఎమ్మెల్యేలంతా కీలక భేటీ నిర్వహించి చాలా ఆసక్తికరంగా రాజకీయ పరిణామాలపై, తాజా పరిణామాలపై అధిష్టానాన్ని కావచ్చు, హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లేందుకు ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. మీటింగు ఒక గంట సేపు కొనసాగినటువంటి నేపథ్యంలోనే ఎవరెవరిపై కొండా మురళి ఏం మాట్లాడారు, కొండా మురళి ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటూ కూడా ఒక్కొక్క ఎమ్మెల్యే అభిప్రాయాన్ని తెలుసుకుంటూ ఒక్కొక్క ఎమ్మెల్యే చర్చించినట్టుగా తెలుస్తుంది. ఆ మీటింగ్ అనంతరం కిందికి వచ్చినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. కేవలం మీడియా సమావేశంలో హన్మకొండ జిల్లా పార్టీ అధ్యక్షుడు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ మాత్రమే మీడియాతో మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. ఒక అనుభవజ్ఞులు, సీనియర్లు ఎందుకు ఇట్లా వ్యవహరిస్తున్నారు, అనుభవజ్ఞులు సీనియర్లు ఉంటూ ఎక్కడ పడితే అక్కడ వివాదాస్పదంగా మాట్లాడడం సరికాదు, కేవలం బీసీ కార్డును, కులాన్ని ఉపయోగించుకొని మాట్లాడతామంటే ఊరుకునేది లేదు, తప్పకుండా పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంది, ఇప్పటికైనా అధిష్టానం ఆలోచించాలంటే ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి అధిష్టానానికి విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదైనా అంతర్గత సమస్యలు కావచ్చు, ఏదైనా పార్టీలో ఇబ్బంది ఉంటే అంతర్గతంగా మాట్లాడుకోవాలి, కానీ ఎక్కడ పడితే అక్కడ మాట్లాడడం సరైనది కాదు, ఇప్పటికైనా కొండా దంపతుల తీరు మారాలంటూ కూడా ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. తప్పకుండా ఎమ్మెల్యేల నిర్ణయం మేరకు అధిష్టానాన్ని కలిసి ఫిర్యాదు చేస్తాం, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి చర్యలుంటాయని ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. పార్టీ మంచి చర్యల గురించి మాట్లాడుకున్నామని ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి చెప్పుకున్నప్పటికీ కూడా కేవలం కొండా మురళి, కొండా సురేఖ తీరుపై కావచ్చు, వరంగల్ జిల్లా కాంగ్రెస్లలో అన్ని నియోజకవర్గాలలో కొండా అనుచరులు, కొండా సురేఖ, కొండా మురళి ఎటువంటి
ఇటువంటి రాజకీయాలను కొనసాగినటువంటి అంశాలపైనే పెద్దగా చర్చ కొనసాగినట్టుగా తెలుస్తా ఉంది. మరి చూడాలి కొండా మురళి, కొండా సురేఖ ఎట్లా స్పందిస్తారు, అధిష్టానం ఈ వ్యవహారాన్ని ఎట్లా క్లోజ్ చేస్తుంది, ఈ వ్యవహారాన్ని అధిష్టానం ఎట్లా పుష్టాప్ చేస్తుంది, రానున్న రోజుల్లో వరంగల్ జిల్లా కాంగ్రెస్లో ఇంకెటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.